రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే చాప్టర్స్ వరకు నేర్చుకున్నాం కదా. సో టుడే we have to start the new chapter, that is structure of atom, right? So what is mean by atom and what is an element, what is a compound అని ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకుంటారు, రైట్? సో what is an atom? What is an atom? ఆటమ్ అంటే ఏంటి? సో మీరు ఒకవేళ ఆన్సర్ చేయాలనుకుంటే చాట్ బాక్స్ లో మెసేజ్ అయినా చేయొచ్చు, ఓకేనా? సో మన టాపిక్ ఏంటమ్మా? స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కదా. సో ఆటమ్ అంటే ఏంటి అండ్ ఎలిమెంట్ అంటే ఏంటి అని ప్రీవియస్ 9th క్లాస్ లో మీకు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆటమ్ అనే చాప్టర్స్ లో నేర్చుకుంటారు. ఆటమ్ అంటే ఏంటి? ఆటమ్ ఈజ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ మ్యాటర్ అని నేర్చుకుంటారు, అవునా? సో వాట్ ఈజ్ అన్ ఎలిమెంట్? ఎలిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సబ్స్టెన్స్ దట్ కంటైన్స్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్. ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ని కలిగి ఉంటే దాన్ని ఏమంటాము? ఎలిమెంట్ అంటాం. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ని కలిగి ఉంటే దాన్ని ఏమంటాము? కాంపౌండ్ అంటాం. సో ఇవన్నీ ప్రీవియస్ క్లాసెస్ లో మీరు నేర్చుకుంటారు, అవునా? అండ్ అటామిక్ మోడల్స్ కూడా ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తూ వచ్చాం. సారీ 9th క్లాస్ లో నేర్చుకుంటారు. జేజే థామ్సన్ అటామిక్ మోడల్, రిదర్ఫోర్డ్ అటామిక్ మోడల్, అవునా? సో అక్కడ ఏంటి, వాట్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, ఇన్సైడ్ ద ఆటమ్ అని చెప్పి ఒక లెసన్ ఉంటుంది, వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆటమ్ అని చెప్పి. సో అక్కడ సబ్ అటామిక్ పార్టికల్స్ గురించి నేర్చుకుంటారు. వాట్ ఆర్ ద సబ్ అటామిక్ పార్టికల్స్ ఇన్సైడ్ ద ఆటమ్? మీన్స్ దెర్ ఆర్ 3 subatomic particles, అవునా? So 3 subatomic particles are present inside the atom. What are they? The first subatomic particle that was discovered is an electron. First discover చేసిన subatomic particle ఏంటమ్మా? ఎలక్ట్రాన్, అవునా? సో who discovered an electron? ఎలక్ట్రాన్ ఎవరు కనుగొన్నారు? ఎలక్ట్రాన్ ఎవరు కనుగొన్నారు? ఎవరైనా అన్మ్యూట్ లో ఉంటే ఆన్సర్ చేయొచ్చు. సో ఎలక్ట్రాన్ ఎవరు కనుగొన్నారు? రైట్. సో మీరు కావాలంటే తర్వాత తెలుసుకొని చెప్పండి, ఓకేనా? సో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, దీస్ ఆర్ ఆల్ ద 3 subatomic particles present inside the atom, అవునా? సో హౌ ద అరేంజ్మెంట్ took place inside the atom? ఈ పార్టికల్స్ అంటున్నాం కదా సబ్ పార్టికల్స్, ఆ 3 subatomic particles ఇన్సైడ్ ద ఆటమ్ లో ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. సో హౌ దే ఆర్ అరేంజ్డ్ ఇన్సైడ్ ద ఆటమ్ అంటే ఎలా ఉంటాయి? బోత్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్లేస్డ్ అట్ సెంటర్ ఆఫ్ ద ఆటమ్. దాన్నే ఏమంటాము? న్యూక్లియస్ అంటాం, అవునా? సో 9th క్లాస్ లో ఇవన్నీ బేసిక్స్ నేర్చుకుంటారు. నేను మీకు గుర్తు తెచ్చుకోవడానికి వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఓకేనా? సో ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ఆర్ కంబైనింగ్ టు ఈచ్ అదర్ అండ్ ప్లేస్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్. సో సెంటర్ ఆఫ్ ద ఆటమ్ లో ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ కలిసి ఉంటాయి అన్నమాట. దాన్నే ఏమంటాము? న్యూక్లియస్ అంటాం. ఆ 2 పార్టికల్స్ ని కలిపి ఏమంటాము అంటే న్యూక్లియాన్స్ అంటాం. న్యూక్లియాన్స్. సార్ స్క్రీన్ షేర్ ఇవ్వండి సార్. సో న్యూక్లియస్ వేరు, న్యూక్లియాన్స్ వేరు కదా. న్యూక్లియస్ వేరు, న్యూక్లియాన్స్ వేరమ్మా. సో టూ సబatomic particles. What are the 2 subatomic particles? ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఆ రెండింటిని కలిపి ఏమంటాము? న్యూక్లియాన్స్ అంటాం. అండ్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ దట్ ఆటమ్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్ అంటాం, అవునా? సో ఆ 2 subatomic particles ఎక్కడ ఉంటాయి? సెంటర్ ఆఫ్ ద ఆటమ్. దెన్ వాట్ అబౌట్ ఎలక్ట్రాన్స్? ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి మరి? దే ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, రైట్? సో ఆ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటాయా? నో, దే హ్యావ్ డెఫినెట్ ఆర్బిట్స్. ఒక డెఫినెట్ ఆర్బిట్స్ లో అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటిని ఏమంటాము? షెల్స్ అంటాం, అవునా? సో షెల్స్ అంటాము, ఎనర్జీ ఆర్బిట్స్ అంటాము. గుర్తుంది కదా? సో వాటికే నంబరింగ్ ఆర్ నేమింగ్ కూడా ఇచ్చుకుంటాం. కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్ అని చెప్పి నంబరింగ్ కూడా ఇచ్చుకుంటాం, అవునా? సో అక్కడ మీరు ఏం నేర్చుకుంటారంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్
ఎలా రాయాలి, అండ్ వ్యాలెన్సీ ఆఫ్ అన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని, వ్యాలెన్సీ అని కొన్ని టాపిక్స్ నేర్చుకుంటారు 9th క్లాస్ లో. సో అక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎలా రివాల్వ్ అవుతా ఉంటాయి, ఫస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయి ఉండాలి, సెకండ్ షెల్ లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ సెకండ్ షెల్ అని చెప్పి నేర్చుకుంటారు. దానికి ఒక ఫార్ములా కూడా ఉంది కదా, ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ అండ్ ఎనర్జీ లెవెల్ అని చెప్పి ఒక ఫార్ములా ఉంటది, 2n² అని చెప్పి. గుర్తుందా? 2n². అక్కడ n అంటే ఏంటి? స్మాల్ n. అక్కడ మనం ఇండికేట్ చేసేది స్మాల్ n. సో వాట్ ఈస్ హియర్? ద n ఈస్ నంబర్ ఆఫ్ షెల్ అన్నమాట. అంటే ఎన్నో షెల్ లో మనం ఎలక్ట్రాన్స్ ని అకామిడేట్ చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ నంబర్ ఆఫ్ షెల్. ఇట్ కెన్ బి ఇండికేటెడ్ బై ద లెటర్ స్మాల్ n అన్నమాట. సో ఇవన్నీ కూడా బేసిక్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఇన్ 9th క్లాస్. ఓకే, సో ఇన్ దిస్ చాప్టర్ we are going to learn about structure of atom. Structure of atom. సో ఎలా అరేంజ్ అయి ఉంటాయి సబ్ షెల్స్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి, ఎందుకు ఎలిమెంట్స్ అంటున్నాము, కాంపౌండ్స్ అని అంటున్నాము, ఆటమ్స్ ఆఫ్ వన్ ఎలిమెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ ఎలిమెంట్ కదా, ఇది కూడా మనం 9th క్లాస్ లో నేర్చుకుంటారు. సో ఎందుకు ఒక ఎలిమెంట్ లోని ఆటమ్స్ ఇంకొక ఎలిమెంట్ లోని ఆటమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పి, ఎందుకుంటాయి అలా డిఫరెంట్ గా అని ఈ లెసన్ లో వీటన్నిటికీ ఆన్సర్స్ నేర్చుకుంటాం. ఓకేనా? సో బిఫోర్ దట్, ఎందుకు అలా డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యాస్ డిఫరెంట్ ఆటమ్స్ ఎందుకు అలా ఉంటాయి అని చెప్పే దానికంటే ముందు వి హ్యావ్ టు నో ద నేచర్ ఆఫ్ లైట్ అన్నమాట. సో లైట్ యొక్క నేచర్ గురించి తెలుసుకుంటాం. అక్కడ ఉంటుంది మీకు వేవ్ నేచర్ ఆఫ్ లైట్ అని టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. నేచర్ ఆఫ్ లైట్ అండ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి అని అక్కడ ఉంటుంది. స్పెక్ట్రమ్ అంటే ఏంటో మీరు ప్రీవియస్ లెసన్ లో నేర్చుకున్నారు. వాట్ ఈస్ ప్రీవియస్ లెసన్? హ్యూమన్ ఐ కదా, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, రైట్? సో వాట్ ఈస్ మీన్ బై స్పెక్ట్రమ్? అక్కడ స్పెక్ట్రమ్ అంటే ఏంటో మేడం చెప్పింటారు మీకు. వాట్ ఈస్ మీన్ బై స్పెక్ట్రమ్? స్పెక్ట్రమ్ అంటే ఏంటి మా? స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ కదా, దట్ ఈస్ కాల్డ్ స్పెక్ట్రమ్. అవునా? మా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, స్పెక్ట్రమ్ అంటే ఏంటి? స్పెక్ట్రమ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ కలిగి ఉంటుంది కదా. సో వెన్ ఏ వైట్ లైట్, దీన్నే స్పెక్ట్రమ్ అంటాం కదా. స్పెక్ట్రమ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తాం మనము? రెయిన్బో అని చెప్పుకుంటాం. అవునా? సో అక్కడ స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అవుతుంది? వెన్ ఏ వైట్ లైట్ ఆర్ ఏ రే ఆఫ్ బీమ్ incident on a prism, then what happens? Then splitting of light takes place. How the light can be splitting? Into 7 colors. Those 7 colors are called VIBGYOR అని చెప్పి నేర్చుకుంటాం. అవునా? సో VIBGYOR అంటే వైలెట్, ఇండిగో అని చెప్పి ప్రీవియస్ క్లాస్ లో మేడం చెప్పి ఉంటారు. సో స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అవుతుందో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే చాప్టర్ లో నేర్చుకుంటారు అనమాట. సో ఇక్కడ ఈ చాప్టర్ లో ఏంటి అంటే, సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఒక ఎలిమెంట్ లోని ఆటమ్స్ ఇంకొక ఎలిమెంట్ లోని ఆటమ్స్ డిఫరెంట్ గా ఎందుకు ఉంటాయి, అండ్ సబటామిక్ పార్టికల్స్, డూ ఆల్ ఆటమ్స్ హ్యావ్ ద సేమ్ సబటామిక్ పార్టికల్స్ అంటే, సో అన్ని ఆటమ్స్ కి సేమ్ సబటామిక్ పార్టికల్స్ ఉంటాయా అని చెప్పి వీటన్నిటికి సంబంధించిన ఆన్సర్స్ ఈ లెసన్ లో నేర్చుకుంటాం అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఆన్సర్స్ we have to know the nature of light అన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేచర్ ఆఫ్ లైట్ ని మనం అబ్జర్వ్ చేయాలంటే, ఒక మీకు ఎగ్జాంపుల్ గా మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, స్టిల్ వాటర్ లో అంటే నిలకడగా ఉన్న వాటర్ లో ఏం చేయాలి? ఒక రాయిని అలా విసిరితే మనకి ఏమవుతుంది? అక్కడ వేవ్స్ అనేటివి ఆర్ రిపిల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అవునా? సో రిపిల్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఇలా, వేవ్ నేచర్ అంటాం దాన్ని. సో అక్కడ ఏంటి అంటే, అక్కడ వేవ్స్ అనేటివి ఫామ్ అవుతాయి స్టిల్ వాటర్ లో. ఆర్ మీరు ఒక బకెట్ లోని వాటర్ లో
ఒక రాయి కానీ ఏదైనా ఆబ్జెక్ట్ వేసినప్పుడు ఏమైతుంది, దాని చుట్టూ ఇట్లా రింగ్స్ లాగా ఫామ్ అవుతా ఉంటది అనమాట. అంటే ఏంటి, అక్కడ వేవ్స్ రూపంలో ఆ వాటర్ అనేది ఇట్లా ఫ్లో అవుతా ఉంటది అనమాట. దట్ ఈస్ కాల్డ్ లైట్ వేవ్స్ అంటాం. దాన్ని ఏమంటామంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటాం. ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎలా ప్రాపగేట్ అవుతాయి అంటే, సో దీస్ వేవ్స్ ఆర్ ప్రాపగేట్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ అన్నమాట. సో ఇదేంటి, లైట్ అనేది ఏంటి అంటే, మెయిన్ గా మనకి లైట్ అనేది ఏంటి అంటే, లైట్ ఈజ్ ఎన్ ఎనర్జీ అంటాం. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అవునా. సో ఇక్కడ వేవ్ అనేది ఏంటి, ఇక్కడ పార్టికల్స్ యొక్క ప్రాపగేషన్. సో న్యూటన్స్ కార్పస్కులర్ థియరీ అని చెప్పి మనకు ఒక థియరీ ఉందమ్మా. సో అకార్డింగ్ టు న్యూటన్, లైట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్స్, లైట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్స్ అని అతను చెప్తాడనమాట. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ వేవ్ కనిపిస్తా ఉంది కదా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లైట్ వేవ్ అంటాం దీన్ని. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ పార్టికల్స్, ఈ పార్టికల్స్ అనేటివి ఈ షేప్ లో అంటే ఈ వేవ్ రూపంలో ప్రయాణిస్తా ఉంటాయి. ఎలా ప్రయాణిస్తా ఉంటాయి అంటే, అది క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ రూపంలో. ఇది వేవ్ ఉంది కదమ్మా, సో ఈ పీక్ ఉంది కదా, ఇఫ్ యూ ఇమాజిన్ ఇట్ యాజ్ ఎ గ్రాఫ్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇలా ఒక పీక్ లాగా మనకి వెళ్తా వచ్చింది కదా పైనకి, సో దాన్ని క్రెస్ట్ అంటాము. కిందకు వచ్చిన ఈ పీక్ ఉంది కదా, డౌన్వర్డ్ పీక్ ఉంది కదా, దాన్ని ట్రఫ్స్ అంటాం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రస్ట్ అండ్ ట్రఫ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆర్ ప్రాపగేటింగ్ అని చెప్తాం అన్నమాట. సో దీస్ ఆర్ లైట్ వేవ్స్. అండ్ 8th క్లాస్ అండ్ 9th క్లాస్ లో మీకు సౌండ్ అని చాప్టర్ ఉంది. సో అక్కడ సౌండ్ అనే చాప్టర్ లో కూడా మీరు నేర్చుకుంటారు డెఫినేషన్ ఆఫ్ సౌండ్ అనేది ఏంటి. సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ కెన్ బి హియర్డ్ అని చెప్పి నేర్చుకుంటారు. అండ్ ఆ సౌండ్ వేవ్స్ అనేటివి ఎలా ట్రావెల్ చేస్తాయో కూడా నేర్చుకుంటారు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దే ప్రొడ్యూస్ కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ అని చెప్పి నేర్చుకుంటారు ఇక్కడ, అవునా. సో ఈ టైప్ ఆఫ్ వేవ్స్ సౌండ్ వేవ్స్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లాంగిట్యూడినల్ వేవ్స్ అని చెప్పి నేర్చుకుంటారు, అవునా. సో ఇవన్నీ ఏంటి, ఈ వేవ్స్ అనేటివి, ఇక్కడ సౌండ్ వేవ్స్ అనేటివి ట్రావెల్ చేయాలంటే వి నీడ్ ఏ మీడియం, అవునా. సో వితౌట్ మీడియం ద సౌండ్ వేవ్స్ కెనాట్ బి ట్రావెల్ ఆర్ అదర్వైజ్ ఇన్ వాక్యూమ్ ద సౌండ్ వేవ్స్ కెనాట్ బి ట్రావెల్ అని చెప్పి నేర్చుకుంటాం. వాక్యూమ్ మీన్స్ వాట్, వాక్యూమ్ అంటే శూన్యం అని అర్థం, ఓకేనా. సో శూన్యంలో ఈ సౌండ్ వేవ్స్ అనేటివి ట్రావెల్ చేయవు, దే నీడ్ ఏ మీడియం అన్నమాట. హియర్ ద లైట్ వేవ్స్ ఆల్సో. సో ఈ లైట్ వేవ్స్ కానీ అండ్ ఇక్కడ సౌండ్ వేవ్స్ కానీ ట్రావెల్ చేయాలి అంటే వి నీడ్ సమ్ మీడియం అన్నమాట. సో ఇవన్నీ ఏంటి, అన్చార్జ్డ్ పార్టికల్స్ అనేటివి ఇక్కడ ప్రాపగేట్ అవుతూ వస్తున్నాయి. ఇవన్నీ అన్చార్జ్డ్ పార్టికల్స్ అమ్మ. ఇక్కడ లైట్ వేవ్స్ లో మనం ఇక్కడ పార్టికల్స్ యొక్క ప్రాపగేషన్ కదా ఇక్కడ చూస్తా ఉంది. సో అది ఇక్కడ సౌండ్ వేవ్స్ లో అక్కడ సౌండ్ పార్టికల్స్. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనం ఇలా స్టిక్ చేస్తే, మనం ఇలా కొడితే ఏమవుతుంది, అక్కడ వైబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి, అవునా. సో అక్కడ వైబ్రేట్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది వైబ్రేట్ అయ్యింది అంటే దే ప్రొడ్యూస్ సౌండ్ కదా. వితౌట్ వైబ్రేషన్స్ ద సౌండ్ కెనాట్ బి ప్రొడ్యూస్డ్ అని చెప్పి నేర్చుకుంటారు అక్కడ. సో అక్కడ ఏంటి, అక్కడ ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న పార్టికల్స్ ఉంటాయి కదా, స్మాల్ పార్టికల్స్ అనేటివి వైబ్రేట్ అవుతా ఉంటాయి. ఎలా వైబ్రేట్ అవుతా ఉంటాయి అంటే ఇలా కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్ ఈ మోడ్ లో వైబ్రేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటినే లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం, రైట్. సో ఇక్కడ సేమ్ యాజ్ లైట్ వేవ్స్ కూడా అంతే. ఇక్కడ ఏం ఫామ్ అవుతాయి అంటే క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ రూపంలో ఆ లైట్ వేవ్స్ అనేటివి ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 వేవ్స్ మనకి ప్రాపగేట్ అవ్వాలి అంటే వి నీడ్ సమ్ మీడియం, అవునా. సో వితౌట్ మీడియం దీస్ వేవ్స్ కెనాట్ బి ప్రాపగేట్. ఇప్పుడు అపార్ట్ దిస్ పార్టికల్స్ అంటే ఇవి అన్చార్జ్డ్ పార్టికల్స్ కదా. వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ వైబ్రేట్స్ వాట్ హ్యాపెన్స్. సో ఒక చార్జ్డ్ పార్టికల్ అనేది మనకు వైబ్రేట్ అవుతూ వచ్చింది అంటే ఏమవుతుంది అక్కడ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, ఓకేనా. సో వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ వైబ్రేట్స్ దెన్ దే క్రియేట్స్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట. దే క్రియేట్స్ ఏ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకేనా. మా స్క్రీన్ కనిపిస్తుందా? లేదు మేడం. ఓకే ఓకే అమ్మా. సో ఇవి లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ కదా. సో ఇక్కడ ఏంటి, ఇవన్నీ కూడా ఈ 2 వేవ్స్ మనకి ప్రాపగేట్ అవ్వాలి అంటే వి నీడ్ సమ్ మీడియం అని చెప్పి నేర్చుకున్నాం. వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ వైబ్రేట్స్, ఒక చార్జ్డ్ పార్టికల్ వైబ్రేట్ అయ్యింది అంటే అక్కడ ఏం క్రియేట్ అవుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆర్
చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఎందుకు అక్కడ ఇట్స్ ఏ చార్జ్డ్ పార్టికల్ కాబట్టి అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. వెన్ ఎ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేటెడ్ దెన్ దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ వస్తుందో అలాంగ్ విత్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో అప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ టూ ఫీల్డ్స్ అనేటివి చేంజ్ అవుతూ వస్తాయి. అండ్ ఈ టూ ఫీల్డ్స్ ఎలా ప్రాపగేట్ అవుతూ వస్తున్నాయి అంటే దే ఆర్ ప్రాపగేటెడ్ ఆర్ దే ఆర్ క్రియేటెడ్. దీస్ టూ ఫీల్డ్స్ ఆర్ క్రియేటెడ్ ఫీల్డ్స్ బీయింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో అవి ఎలా ట్రావెల్ చేస్తాయంటే ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ విత్ both created fields being perpendicular to each other or at right angles to the direction of propagation of wave అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు వేవ్ చూడండి, ఒక వేవ్ అనేది మా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. No, సో madam. ఇప్పుడు వేవ్ అనేది ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకోండి, దానికి పర్పెండిక్యులర్ గా ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇలా వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా ఈ 3 పెన్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది. ఈ 3 పెన్స్ ని ఇలా పెట్టినాం అనుకోండి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట. ఇఫ్ యూ ఇమాజిన్ దట్ ఇట్ ఈస్ ఏ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్, డైరెక్షన్ ఆఫ్ వేవ్ అనేది ఇలా ఉంటే దీనికి ఆపోజిట్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా పర్పెండిక్యులర్ గా ప్రాపగేట్ అవుతుంది. ఓకేనా? దెన్ వాట్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైతుంది, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా కదా. సో ఈ 3 కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఇలా ప్రాపగేట్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? సో ఒకదానికొకటి ఇలా దీనికి మీరు చూసుకుంటే ఇలా పర్పెండిక్యులర్ గా, అండ్ దీనికి ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ కి మీరు చూసుకుంటే ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఒకదానికొకటి ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి నేను అది స్క్రీన్ చూపిస్తాను మీకు టెక్స్ట్ బుక్ లో ఫిగర్ ఇచ్చారు కదా. సో ఇది అన్నమాట. ఇక్కడ ఏమైంది చూడండి, అక్కడ ఒక బ్రాడ్ లైన్ ఉంది కదా, థిక్ లైన్ ఉంది కదా బ్లాక్ కలర్ లో, దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. సో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. ఆ వేవ్ కి పర్పెండిక్యులర్ గా ఏమైతుంది అక్కడ, వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ వైబ్రేట్స్ దెన్ దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అప్పుడు ఏమైతుంది అక్కడ చేంజ్ వచ్చింది కాబట్టి ఆ 2 వేవ్స్ అనేటివి ఎలా ప్రాపగేట్ అవుతున్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ప్రాపగేట్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లూ కలర్ వేవ్ అనేది ఉంది, రెడ్ కలర్ వేవ్ అనేది ఉంది. ఆ రెండు ఎలా ఉన్నాయి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉంటూ అండ్ ఆ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఉంటది కదా, సో ఆ వేవ్ కి మళ్ళీ పర్పెండిక్యులర్ గా ఈ రెండు ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, అక్కడ ఒక రైట్ యాంగిల్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. పర్పెండిక్యులర్ ఈజ్ నథింగ్ బట్ అట్ రైట్ యాంగిల్స్ కదా. సో హియర్ ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటాం దీన్ని. ఎందుకు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటున్నాం, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటివి చేంజ్ అవుతూ వచ్చినాయి కదా. సో దిస్ వేవ్ వెన్ ఏ చార్జ్డ్ పార్టికల్ వైబ్రేట్స్ దెన్ దెర్ ఈస్ ఏ change in its magnetic field as well as electric field. These fields are perpendicular to the direction of propagation of wave అంటాం. ఓకేనా? సో ఈ వేవ్ ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది అంటే, సో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ ఇంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంది అనమాట. ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. అర్థమవుతుందా? సో దాన్నే మనం ఆ స్పీడ్ నే ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తాము అంటే సి అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. సో ఇక్కడ సి ఉంది కదా, సో సి అనే లెటర్ తో మనము స్పీడ్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ని ఇండికేట్ చేస్తాం అన్నమాట. అర్థమవుతుందా? సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కి ఉండే క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, దెర్ ఆర్ 2 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ వేవ్. వాట్ ఆర్ దే అంటే, వన్ ఈస్ వేవ్ లెంత్ అండ్ అనదర్ వన్ ఈస్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా? సో వాట్ ఈస్ మీన్ బై వేవ్ లెంత్? వేవ్ లెంత్ అంటే ఏంటి అంటే, సో వేవ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ ద పీక్స్ ఆఫ్ ద వేవ్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది కదా ఈ ఫిగర్ లో మీకు వేవ్ లెంత్ ని అక్కడ లేబులింగ్ ఇచ్చారు.
ఒకసారి చూడండి, ఆ రెడ్ కలర్ వేవ్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అక్కడ ఆ రెడ్ కలర్ వేవ్ లో 2 పీక్స్ ఉన్నాయి కదా కింది వైపున. సో 2 పీక్స్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ నే ఏమంటున్నారు, వేవ్ లెంత్ అంటున్నారు. అది కూడా సక్సెసివ్ పీక్స్ అయి ఉండాలి, అవి అంటే పక్క పక్కనే ఉన్న పీక్స్ అయి ఉండాలి. అంటే మధ్యలో ఒక పీక్ ని వదిలేసి మళ్ళీ నెక్స్ట్ పీక్ కి మధ్యలో డిస్టెన్స్ ని అలా అలా మెజర్ చేయకూడదు, ఓకేనా. సో సక్సెసివ్ పీక్స్ కి మధ్యలో ఉండే ఆ డిస్టెన్స్ నే మనము వేవ్ లెంత్ అంటాం అనమాట. మీకు టెక్స్ట్ బుక్ లో ఆ డెఫినేషన్ కూడా ఇచ్చి ఉంటారు. సో ద వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ వన్ వేవ్ పీక్ టు ద నెక్స్ట్. అర్థమైందా? సో 2 సక్సెసివ్ పీక్స్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ని మనం ఏమంటున్నాము, వేవ్ లెంత్ అంటాం. ఓకే, సో వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? హియర్ అనదర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ద నంబర్ ఆఫ్ వేవ్ పీక్స్. సో ఇక్కడ ఇప్పుడు ఒక పాయింట్ ని మనం తీసుకున్నాం అనుకోండి. సో ఒక పాయింట్ ని తీసుకుంటే ఆ పాయింట్ మీదుగా ఎన్ని వేవ్స్ అయితే ట్రావెల్ చేస్తా ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ వేవ్ పీక్స్ నే మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ వేవ్ అంటాం, ఓకేనా. సో నంబర్ ఆఫ్ వేవ్స్, ఒక వేవ్ లో ఎన్ని నంబర్ ఆఫ్ వేవ్స్ ట్రావెల్ చేస్తా ఉన్నాయో అట్ ఏ పర్టికులర్ పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎన్ని నంబర్ ఆఫ్ వేవ్స్ ట్రావెల్ చేస్తాయో, సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ వేవ్ అంటాం. సో ఈ ఫ్రీక్వెన్సీని ఏ లెటర్ తో ఇండికేట్ చేస్తామంటే మ్యూ మాది వి కాదు, మ్యూ అంటాం దాన్ని, ఓకేనా. సో ఇక్కడ వేవ్ లెంత్ అయితే లాంబ్డా అనే లెటర్ తో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఉంటది మీకు సింబల్స్. లాంబ్డా ఈజ్ ద వేవ్ లెంత్ అండ్ మ్యూ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ, ఓకేనా. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ? మీన్స్ 1/second అట్ పర్టికులర్ టైం అంటున్నాం కదా. సో అట్ ఏ గివెన్ పాయింట్ పర్ యూనిట్ టైం అంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏమవుతాయి, 1/second అవుతుంది. ఆ 1/second నే మనం ఎలా రాస్తాం, సెకండ్ ఇన్వర్స్ అని రాస్తాం. దాన్నే హెడ్జ్ పర్ సైకిల్స్ అని రాయొచ్చు, హెడ్జ్ సైకిల్స్ పర్ సెకండ్ అని కూడా రాయొచ్చు అనమాట. సో మనము ఫర్దర్ క్లాసెస్ లో ఒకవేళ ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ కన్సిడర్ చేయాలి అంటే మాక్సిమం హెడ్జ్ అని తీసుకుంటాం, ఓకేనా. యాక్చువల్ గా దాని యొక్క ప్రైమరీ యూనిట్స్ ఏంటి అంటే సెకండ్ ఇన్వర్స్ అంటాం, ఓకేనా. ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ ఏంటి, హెడ్జ్ ఆర్ సెకండ్ ఇన్వర్స్ అని తీసుకుంటాం. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్, ఓకేనా. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ? ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ కి అండ్ స్పీడ్ ఆఫ్ ద వేవ్ కి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటి అంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ ఇచ్చారు కదా పైన, సి ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ మ్యూ అన్నమాట. సి ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ మ్యూ, ఓకేనా. సో దీన్నే రీఅరేంజ్ చేసి రాస్తే ఏమొస్తుంది మనకి, ఇప్పుడు మ్యూ కి రిలేషన్ రాయాలనుకోండి, మ్యూ ఈక్వల్స్ టు సి బై లాంబ్డా అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ లాంబ్డాని ఇట్ సైడ్ ఎల్హెచ్ఎస్ వైపు మనం తీసుకొని వస్తే మ్యూ ఈక్వల్స్ టు సి బై లాంబ్డా. అంటే ఏంటి, అక్కడ సి అనేది కాన్స్టెంట్ అమ్మా, ఇట్ ఈస్ ఏ స్పీడ్ కాన్స్టెంట్. సో స్పీడ్ ఆఫ్ లైట్ అన్నాం కదా, ఇట్ హ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ. ఆ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది ఇంకా చేంజ్ అవ్వదు. వేర్ ఎవర్ యు గో ద స్పీడ్ ఆఫ్ లైట్ బికమ్స్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, అంతే ఉంటది. ఆ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఇఫ్ యూ కన్సిడర్ హియర్ సి యాజ్ ఏ కాన్స్టెంట్, దెన్ మ్యూ ఈక్వల్స్ టు సి ని కాన్స్టెంట్ గా రాస్తే ఏమవుతుంది, మ్యూ ఈక్వల్స్ టు 1/λ. సి ని పక్కన పెడితే 1/λ అవుతుంది. అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్, అవునా. మ్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ అంటున్నాం. అంటే ఏంటి, ఆ రెండింటి మధ్యలో రిలేషన్ ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంది. అంటే ఒక వాల్యూ పెరిగింది అంటే ఇంకొక వాల్యూ తగ్గుతుంది, అవునా. మ్యాథమెటిక్స్ లో నేర్చుకుంటారు మీరు. ఇప్పుడు చూడండి, మ్యూ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేవ్ తీసుకున్నాం, ఒక వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది అనుకోండి. సో వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందంటే దాని యొక్క వేవ్ లెంత్ ఏమవుతుంది, తక్కువగా, అంటే బికమ్ లెస్ అవుతుంది అన్నమాట. అలా అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్లీ అది ఒకటి గ్రేటర్ దాన్ అయితే ఇంకొకటి లెస్ దాన్ గా ఉంటది అనమాట. దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. హియర్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈస్ కాన్స్టెంట్ అట్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్? మీన్స్ 3 × 10⁸ మీటర్
మీటర్ పర్ సెకండ్. ఈ వాల్యూ ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ అండ్ వేవ్ లెంత్ యొక్క డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏమైతుంది, ఈ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ అనే ఈ 2 క్యారెక్టరిస్టిక్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కి మాత్రమే కాదు, సౌండ్ వేవ్స్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు సౌండ్ వేవ్స్ అండ్ లైట్ వేవ్స్ కి కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో సేమ్ క్యారెక్టరిస్టిక్స్ సౌండ్ వేవ్స్ కి లైట్ వేవ్స్ కి కూడా అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో అది దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి ఏముంటుంది, వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలా క్రియేట్ అయితే వచ్చింది, ఎలా వచ్చింది మనకు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంబైన్ అవుతూ ట్రావెల్ చేస్తున్నాయి కదా, అప్పుడు ఏమవుతుంది అక్కడ వైడ్ వెరైటీ ఆఫ్, సో అంటే నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆ వేవ్ కలిగి ఉంటుంది, అవునా. సో ఆ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ కలిగి ఉంటుంది. ఆ ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ నే ఏమంటాము అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం, ఓకేనా. సో ఎంటైర్ అక్కడ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ఎన్నో ఫ్రీక్వెన్సీస్ ని కలిగి ఉంటుంది అంటున్నాం కదా. సో ఆ మొత్తం రేంజ్ నే, ఆ ఎన్నో ఫ్రీక్వెన్సీస్ కలిగి ఉన్న ఆ రేంజ్ నే, ఎంటైర్ రేంజ్ నే ఏమంటాము, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం, ఓకేనా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చింటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి అని. సో అది ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ నోన్ యాజ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. హియర్ ఇన్ ద టెక్స్ట్ బుక్ we have to observe the electromagnetic spectrum. ఈ ఫిగర్ ఉంది కదా టెక్స్ట్ బుక్ లో. సో ఇక్కడ చూడండి, మనకి ఒక బ్లాక్ కలర్ స్పెక్ట్రమ్, ఇక్కడంతా ఏంటి ఒక బ్లాక్ కలర్ లో మధ్యలో ఏంటో మనకి ఒక విజిబుల్ స్పెక్ట్రమ్ అనేది కనిపిస్తా ఉంది. చూడండి, ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం. ఇక్కడ ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేస్ అనేటివి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మన నేకెడ్ ఐతో మనం చూడగలిగే స్పెక్ట్రమ్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ కదా. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో మనకి అక్కడ వేవ్ లెంత్ ఇచ్చినారు. ఇక్కడ విజిబుల్ స్పెక్ట్రమ్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే, ఈ విజిబుల్ స్పెక్ట్రమ్ ఏంటి, ద రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్ కవరింగ్ రెడ్ కలర్ టు వైలెట్ కలర్ ఈస్ కాల్డ్ విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. సో హ్యూమన్ ఐ అనే చాప్టర్ లో మీకు స్పెక్ట్రమ్ ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకుంటారు కదా. సో మన కంటితో మనం చూడగలిగే ఆ లైట్ రేస్ నే మనము విజిబుల్ స్పెక్ట్రమ్ అంటున్నాం, అవును. ఆ కలర్స్ ని, ఆ కాన్స్టిట్యూయెంట్ కలర్స్ ని మనం చూడగలిగే ఆ కలర్స్ నే విజిబుల్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో మనం చూడగలిగే ఆ స్పెక్ట్రమ్ ఎలా ఉంటుంది, రెడ్ టు వైలెట్ విబ్జిఆర్ కలర్స్ అంటాం కదా. సో విబ్జిఆర్ కలర్స్, బియాండ్ దట్ విజిబుల్ స్పెక్ట్రమ్ అండ్ బిలో దట్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఆ రేస్ ని మనము చూడలేము అన్నమాట. సో విబ్జిఆర్ అంటున్నాం. విబ్జిఆర్ అంటే ఏంటి, ఫస్ట్ మనకు అక్కడ వచ్చే కలర్ ఏంటి, వైలెట్ కదా, విబ్జిఆర్ లో వైలెట్. దానికి ముందు ఉండే రేస్ ఏంటి అంటే యూవి రేస్ అంటాం, ఓకేనా. సో ఇక్కడ మీరు ఫిగర్ లో అబ్జర్వ్ చేయొచ్చు, వైలెట్ కి ముందు ఉండే రేస్ ఏంటి, యూవి రేస్ అంటాం. అండ్ విబ్జిఆర్ లో ఆర్ లాస్ట్ వచ్చే లెటర్ ఏంటి, ఆర్ కదా. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రెడ్ తర్వాత అంటే ఆ రెడ్ కలర్ కి బియాండ్ దట్ రెడ్ కలర్ దెర్ ఈస్ ఇన్ఫ్రారెడ్ రేస్ అన్నమాట. దోస్ రేస్ ఆర్ ఆల్సో హార్మ్ఫుల్ టు అస్. ఇక్కడ యూవి రేస్ అండ్ ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ రేస్, ఆ 2 టైప్స్ ఆఫ్ రేస్ అనేటివి కూడా మనకు చాలా హార్మ్ఫుల్ మన స్కిన్ కి. అందుకే కదా మనకి ఒక ప్రొటెక్షన్ లాగా యూవి రేస్, మనకి సన్ నుంచి వచ్చే ఆ యూవి రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మధ్యలో ఓజోన్ లేయర్ అనేది ఉంటది అన్నమాట కదా. ఇదంతా మీరు సోషల్ లో చదువుకుంటారు. సో ఈ రేస్ అనేది అంటే మన కంటితో మనం చూడగలిగే ఆ స్పెక్ట్రమ్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చుట్టూ ఉండే నేచర్ లో మనకు డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి అంటే దట్ ఈస్ కాల్డ్ విజిబుల్ స్పెక్ట్రమ్. బియాండ్ దట్ విజిబుల్ స్పెక్ట్రమ్ వి కెనాట్ సీ ద కలర్స్ అన్నమాట. అండ్ బిలో దట్ విజిబుల్ స్పెక్ట్రమ్ ఎందుకు చూడలేము అంటే షార్టర్ వేవ్ లెంత్ అండ్ బియాండ్ దట్ విజిబుల్ స్పెక్ట్రమ్ కి దాటిపోతే ఏముంటుంది, లాంగర్ వేవ్ లెంత్. సో లాంగ్ వేవ్ లెంత్ ఉన్నా మనం చూడలేము, ఒక వేవ్ కి లాంగ్ వేవ్ లెంత్ ఉన్నా మనం చూడలేము దాన్ని. షార్ట్ వేవ్ లెంత్ ఉన్నా కూడా ఆ రేస్ ని మనము చూడలేము అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ షార్ట్ వేవ్ లెంత్ ఉన్న రేస్ అంటున్నాం. సో షార్ట్ వేవ్ లెంత్ ఉంది అంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైతుంది, ఆటోమేటిక్ గా హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అవునా. సో ఎందుకు మనం ఇందాక రిలేషన్ చూసుకున్నాం కదా,
ఆ వేవ్ లెంత్ కి ఫ్రీక్వెన్సీకి మధ్యలో రిలేషన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటున్నాం. సో ఇక్కడ విజిబుల్ స్పెక్ట్రమ్ అంటాం. విజిబుల్ స్పెక్ట్రమ్ ఆర్ విజిబుల్ లైట్ రెండు సేమ్ అమ్మ. సో విజిబుల్ స్పెక్ట్రమ్ కి ముందు ఉండే రేస్ కి ఏమైతుంది, అక్కడ వేవ్ లెంత్ అనేది ఆ రేస్ యొక్క వేవ్ లెంత్ ఎలా ఉంటుంది? షార్టర్ వేవ్ లెంత్ అనమాట. ఇక్కడ మీరు ఆ వేవ్ ఫామ్ ని అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ లో పైన ఇచ్చిన ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదమ్మా, దాని మీద వేవ్ ఫార్మేషన్ అనేది చూపించారు చూడండి. ఆ వేవ్స్ అనేటివి ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఏమో దగ్గర దగ్గరగా ఉన్నాయి కదా ఆ పీక్స్ అన్ని. సో దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం అట్లా వెళ్ళిపోయే కొద్దీ దూరం దూరం అయిపోతా వస్తున్నాయి ఆ పీక్స్ అనేటివి. అంటే ఏంటి? ఇక్కడ దగ్గర దగ్గరగా వేవ్స్ ఉన్నాయి అంటే ఏంటి? దే హ్యావ్ షార్ట్ వేవ్ లెంత్, అంతే కదా. వాట్ ఈస్ మీన్ బై వేవ్ లెంత్? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పీక్స్ అన్నాం. సో కదా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, టూ పీక్స్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది? చాలా తక్కువగా ఉంది కంపేర్ విత్ ద లాస్ట్ వేవ్. ఇలా ఇలా మనం చూస్తూ పోతే అక్కడ లాస్ట్ వరకు ఆ వేవ్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది పెరుగుతా వస్తుంది. అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ కాస్మిక్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, యూవి రేస్ అండ్ విజిబుల్ లైట్. అక్కడ మధ్యలో ఆ లైన్ ఉంది కదా, సో ఆ లైన్ నే ఎలాబొరేట్ చేసి కింద చూపించారు మీకు. సో ఆ లైన్ ని ఎలాబొరేట్ చేసి చూపిస్తే దట్ ఈస్ కాల్డ్ విజిబుల్ లైట్ అన్నాం. దాని తర్వాత ఐఆర్ రేస్ ఉన్నాయి, మైక్రో రేస్, రాడార్ రేస్, రేడియో రేస్ అండ్ బ్రాడ్కాస్ట్ బ్యాండ్ అని చెప్పి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ నుంచి మనం వెళ్ళే కొద్దీ ఆ వేవ్ అనేది ఎలా వెళ్తుంది? వేవ్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయొచ్చు. వేవ్ లెంత్ అనేది ఏమైతుంది? పెరుగుతా వస్తుంది ఆన్ గోయింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. లెఫ్ట్ టు రైట్ కి వెళ్ళే కొద్దీ మనకు వేవ్ లెంత్ అనేది పెరుగుతూ వస్తుంది. వేవ్ లెంత్ విజిబుల్ లైట్ అనేది విజిబుల్ లైట్ కి బిఫోర్ విజిబుల్ లైట్ గానీ ఆఫ్టర్ విజిబుల్ లైట్ గానీ మనము ఆ రేస్ ని మనము చూడలేము అనమాట. ఇప్పుడు చూడండి, సన్ ఉన్నాడు కదా, సూర్యుడి నుంచి వచ్చే డైరెక్ట్ రేస్ ఉంటాయి కదా, మనం డైరెక్ట్ గా సూర్యుడిని చూడగలమా? ఇలా కంటితో చూడలేం కదా. సో అలా అన్నమాట. అంటే ఏంటి, అక్కడ ఎందుకు మనం చూడలేకపోతున్నాం అంటే దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్ ఇన్ వేవ్ లెంత్ విజిబుల్ లైట్ కి అండ్ బిఫోర్ ద విజిబుల్ లైట్ అండ్ ఆఫ్టర్ ద విజిబుల్ లైట్ కి ఉండే ఆ లైట్ రేస్ ఉంటాయి కదా, ఆ లైట్ రేస్ యొక్క వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అనేది వేరుగా ఉంటుంది కంపేర్ విత్ విజిబుల్ లైట్ అన్నమాట. సో బిఫోర్ ద విజిబుల్ లైట్ ద వేవ్ లెంత్ ఈజ్ షార్ట్ అంటాం. ఓకేనా. సో షార్ట్ వేవ్ లెంత్ ఉండే ఆ రేస్ ని మనము చూడలేము అండ్ లాంగ్ వేవ్ లెంత్ ఉండే రేస్ ని కూడా మనము చూడలేము అన్నమాట. సో మన కన్ను ఎంత అయితే చూడగలుగుతుందో ఆ లైట్ రేస్ నే ఏమంటున్నాం అంటే విజిబుల్ లైట్ అంటున్నాం. దాన్నే విజిబుల్ స్పెక్ట్రమ్ అని కూడా అంటాం అన్నమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఓకేనా. సో ఎందుకు ఇలా ఇప్పుడు మనకి దీనికి సంబంధించి ఈ స్పెక్ట్రమ్ ని ఎందుకు ఈ కలర్స్ ని మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలుగుతున్నాము అని చెప్పి నెక్స్ట్ క్లాస్ లో మనం నేర్చుకుందాం. అక్కడ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనే దగ్గర మీకు చెప్పింటారు ఆల్రెడీ. వన్స్ అగైన్ మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాం. అక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినారు. ఒక ఐరన్ రాడ్ ని మనము హీట్ చేస్తే ఏమైతుంది, అక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఒక ఐరన్ రాడ్ ని మనం అదే పనిగా అంటే కంటిన్యూస్ గా హీట్ చేస్తా ఉంటే అది రెడ్ కలర్ లోకి మారిపోతుంది ఒకనొక స్టేజ్ లో. ఇంకా కంటిన్యూగా అది రెడ్ కలర్ లోకి వచ్చినా కూడా కంటిన్యూగా మనం హీట్ చేస్తూ ఉంటే అది డిఫరెంట్ కలర్స్ గా చేంజ్ అవుతూ అవుతూ ఫైనల్ గా ఒక వైట్ కలర్ స్పాట్ అనేది అక్కడ ఆ ఐరన్ రాడ్ పైన ఏర్పడుతుంది అనమాట. ఎందుకు ఆ డిఫరెంట్ కలర్స్ అలా చేంజ్ అవుతూ ఫైనల్ గా వైట్ కలర్ లోకి మారిపోతుంది అని చెప్పి సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు టెక్స్ట్ బుక్ లో. అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. సో ఈ క్లాస్ లో మనం నేర్చుకోయింది ఏంటి అంటే వాట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటే ఏంటి, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని నేర్చుకున్నాం. సో వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ, what is the speed of light. So these concepts we have learnt in this class. And what is electromagnetic spectrum. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఎలా ఉంటుంది, అక్కడ రేస్ అనేటివి మనకి ఇచ్చినారు కదా. సో ఆ రేస్ యొక్క వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది అండ్ వేవ్ లెంత్ తక్కువగా ఉంటే వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి సో ఇలా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో చూస్తాం అన్నమాట. సో ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుందాం. ఓకేనా. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ దిస్ క్లాస్. సార్ మేడం చెప్పండి మేడం. సార్ అయిపోయింది సార్ క్లాస్. ఓకే నెక్స్ట్ మేడం. క్లాస్
అదే పిల్లలకి హోంవర్క్ గ్రూప్ లో పెట్టండి మేడం. ఓకే సార్, నేను పెడతాలేండి సార్, గ్రూప్ లో పెడతాను సార్. ఓకే అమ్మా సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అమ్మా, నేను హోంవర్క్ మీకు గ్రూప్ లో పెడతాను. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. బాబు నెక్స్ట్ Thank you, హిందీ sir. క్లాస్ ఉంది, ఉదయమాణిక్యము తత్తుడు రండి, అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ మేడం.